వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు అన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలు, వీరుల పోరాటాలు, దేశభక్తుల అంచనాలు, సంకల్పం ఫలితంగానే దేశానికి స్వతంత్రం సిద్ధించిందన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసను ఆయుధంగా చేసుకొని బ్రిటిష్ పాలకులపై సాగించిన పోరాటం ద్వారా భారతదేశం స్వతంత్రం సాధించడంతో పాటు ప్రపంచానికి సరికొత్త పోరాట పంతను పరిచయం చేసిందని పేర్కొన్నారు. స్వతంత్రం అనంతరం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో దేశ అంతర్గత సమస్యలైన పేదరికం, అసమానతలు, అప్రాశ్యత, అంటరానితనంపై పోరాటానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ముందుకు సాగుతున్నామని వివరించారు. పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధి, సుపరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వివిధ వ్యాపార రంగాల్లో మహిళలను భాగస్వాములను చేసి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, రహదారి భద్రత, సంక్షేమం, బాలల రక్షణ, డ్రగ్స్ నియంత్రణ, రైతు సంక్షేమం, విద్య, యువత, క్రీడలు, మహిళా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని హర్కర వేణుగోపాలరావు తెలిపారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ ఆహ్వానిస్తున్నాను. అలాగే జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ కుమార్ ఆహ్వానిస్తున్నాను. అలాగే మంచిర్యాల అలాగే కార్యక్రమం చేసినటువంటి మంచిర్యాల గౌరవనీయులు శ్రీ డాక్టర్ వేణుగోపాల్ గారి ముఖ్య అతిథి. సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా మహనీయుల త్యాగాలు, వీరుల పోరాటాలు, దేశభక్తుల అంచెంచెల సంకల్పం ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది. అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు
జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పింది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాలలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు సాగుతుంది. బంచాల పట్టణంలోని డీసీపీ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ఎగ్గడి భాస్కర్ పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందన స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్ తో పాటు సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది త్యాగదనులు, ఎంతోమంది బ్రిటిష్ కబంధాస్తాల నుంచి భారతమాతను విడిపించడానికి ప్రాణాలను సైతం త్యాగం చేయడంతో ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగము నిర్దేశించిన విధంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్యతల్ని, హక్కులను తెలుసుకొని మసలాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల జోన్ పోలీసులమందరము ఈ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి విధులకు పునరంకితమవుతూ ప్రజల యొక్క ధన, మాన, ప్రాణ రక్షణలో ముందుంటాము. ప్రజల యొక్క హక్కులను కాపాడడంలో ముందుండి వాళ్లకు రక్షణ కల్పిస్తామని మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రజలందరికీ 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బంచాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మున్సిపల్ కమిషనర్ జి అన్వేష్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడి తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. నగర అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రాజ్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा
चञ्चल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। ప్రజలకు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ మా గౌరవ కార్పొరేటర్లకి మున్సిపల్ అధికారులకు మున్సిపల్ సిబ్బందికి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 80 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ముందు వరుసలో ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా గర్వకారణంగా కూడా అనిపిస్తుంది. భారతదేశంలో భారత పౌరునిగా పుట్టినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశ సార్వభౌమత్వాన్ని అనుసరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ప్రజలకు, కింది స్థాయి ప్రజలకు అందే విధంగా చేపడుతున్నటువంటి గౌరవ పెద్దలందరికీ, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ప్రజలందరికీ అందిస్తున్న శుభ సందర్భంలో మరొకసారి గౌరవ ప్రజలందరికీ, గౌరవ కార్పొరేటర్లకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారు కావచ్చు, చాచా నెహ్రూ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, చాలా మంది మేధావులు కష్ట ఫలితం ఈరోజు భారతదేశంలో స్వతంత్రం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లా, అక్క చెల్లెళ్ళలాగా, కుల మతాలకు అతీతంగా అందరం ఒకే కులం, ఒకే మతం. అదే భారతదేశంలో ఉన్నటువంటి భారత సైనికులు మనకు ఎంతో సేవలు చేస్తున్నారు కాబట్టి అందరం ఒక తాటిపైకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి సోదరులు మన అందరూ కూడా సమాన భావంతో ఉండి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో శాంతియుత పోరాటం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ అన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని బీఆర్ఎస్ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్కసుమన్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత ఉద్యమం చేపట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాల్కసుమన్ విమర్శించారు. స్వతంత్ర ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందినప్పుడే నిజమైన స్వతంత్రం సిద్ధించినట్లవుతుందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల హక్కులు, సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा। మంచిర్యాల తెలంగాణ భవన్లో మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు, దుర్గం చిన్నయ్య గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులపై వాళ్ళ కర్కశ దమనకాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పంతాలు దేశానికి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది. ఆ క్రమంలో ఆ స్వాతంత్రోద్యమంలో ఎందరో అమరులైనరు, ఎందరియో ప్రాణత్యాగాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ ప్రాణత్యాగాల ఫలితంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం ఫలితంగా స్వాతంత్రం వచ్చి ఇవాళ సుమారు ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. 79 సంవత్సరాలకు పైగా భారతదేశం, ఈ దేశ ప్రజానికం కోట్లాది మంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పరిస్థితికి కారణమైనటువంటి ఆనాటి నాయకుల్ని, పోరాట వీరుల్ని తలుచుకుంటూ, స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు,
అదేవిధంగా వారు చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఏ కళలతోని దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి వారు ఆశించి పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కారణమైన ఆ స్వాతంత్ర ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేటట్టుగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎల్లవేళలు కృషి చేస్తుంది. ఆ స్వాతంత్రోద్యమం స్ఫూర్తిగానే కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పంతాలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగి రాష్ట్రాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న రాష్ట్రం ఇవాళ బ్రహ్మాండంగా 10 ఏళ్ల పాటు అద్భుతంగా పనిచేసుకొని అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా చేసుకున్నాం. దురదృష్టం కొద్దీ ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని 11 డిక్లరేషన్ల పేరిట అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి ఇవాళ ప్రజలకు కన్నీళ్ళని మిగులుస్తూ ఉంది. మొత్తం తెలంగాణనంతా కూడా ఎడారిగా మార్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవైపు ఏదో చేస్తామని చెప్పి రైతాంగానికి, మహిళలకు, నిరుద్యోగులకు, కార్మికులకు అందరికీ అన్ని రకాల ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చి వాళ్ళ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం, మంత్రులు, వాళ్ళ బంధువులు, మంది మాగదులు రాష్ట్ర సంపదనంతా దోచుకు తింటున్నారు, పందికొక్కుల్లో మెక్కుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన ఒక్కటంటే ఒక వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా, నెరవేర్చకుండా ఇవాళ ప్రజల్ని రాచి రంపాన పెడుతూ ఉన్నారు. ఆనాటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఇవాళ నేను కూడా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం కూడా పోరాటం చేద్దాం. వీళ్ళ మెడలు వంచి వీళ్ళు చెప్పిన 420 హామీలు, 6 గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు అమలయ్యేటట్టుగా, ఎందుకంటే ఇది 3వ సంవత్సరం పాలన, గట్టిగా తిప్పికొడితే ఇంకా 2 సంవత్సరాలే కాబట్టి వీళ్ళ మీద పోరాడదాం. సింగరేణి కార్మికుల హక్కుల కోసం కానీ, ఈ ప్రాంత రైతాంగం హక్కుల కోసం కానీ, ఈ ప్రాంత ప్రజల కోసం కానీ, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీగా కలిసికట్టుగా పోరాటం చేద్దామని నేను ఈ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు కానీ, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్. భారత్. ఈరోజు సుదినం భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో 80వ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. యావత్ భారతదేశం గాంధీ గారి నాయకత్వాన్ని శాంతియుత మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో నిలబెట్టి దేశానికి స్వాతంత్రం ఇచ్చి ఆ స్వాతంత్ర భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగం ఏర్పాటు చేసి ప్రపంచానికే దిక్సూచిగా భారతదేశం ఆ రకంగా మంచి రాజ్యాంగ నిర్మాణం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గాంధీ గారి నాయకత్వంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారు. వారి ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రాన్ని తొలి ప్రధానిగా నెహ్రూ గారు ఆనాడు పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఒకటి నీటి వనరులు, మరొకటి పారిశ్రామిక వనరులు పంచవర్ష ప్రణాళిక బ్రహ్మాండంగా కార్యక్రమం చేపట్టి ఇది ప్రపంచానికి దిక్సూచిగా భారతదేశం మారిన సందర్భం. ఈ సందర్భంలోనే మనందరికీ తెలుసు 56లో తెలంగాణ ఆంధ్రలో కలిపిన సందర్భం. ఆనాటి నుంచి 2001 దాకా ఎందరో మహానుభావులు తెలంగాణ కోసం ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ తీరిన సందర్భంలో ఒకడు బయలుదేరారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారు బయలుదేరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించిన వ్యక్తే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి దేశానికి దిక్సూచైన సందర్భం. ఇందాక సుమన్ గారు అన్నట్టుగా ఈ దాదాపు 3 సంవత్సరాలు ఈ కాలంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు పాలన లేదు. కేవలం ఏ రకంగా దోసుకోవాలి, వనరులు ఏ రకంగా దోసుకోవాలి, కుటుంబాలు ఏ రకంగా బాగుపడాలి, వందలాది వేలాది కోట్లు మన దోసుకుంటున్న ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన బాధ్యత మన అందరిపై. ఆనాడు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చని సందర్భాలు అవన్నీ డీటెయిల్గా చెప్పే అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం చేయవలసిన పోరాటం వల్ల మళ్ళీ ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని మనమంతా కృషి చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని చెప్తూ మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఏరియా పరిధిలోని గనుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను వారి
కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను అందజేసి అభినందించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల అద్భుత ప్రదర్శనలు కార్యక్రమానికి హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో సింగరేణి ఏరియా కార్యాలయం ప్రాంగణంలో దేశభక్తి ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. దేశభక్తి భావాలను చాటుతూ నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. నరేష్ గారు, జనరల్ మేనేజర్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఖాదీ సార్ గారు, సుధీర్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. చూడ ఎప్పుడైతే పోరాడతామో మన దేశం అప్పుడు చాలా అభివృద్ధిలో ఉంటుంది, ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీగా ఉంటుంది. ఈ సందర్భంగా పని అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. మన దిశ ఏదైతే ఉందో, మన యొక్క గోల్ ఏదైతే ఉందో అది సమిష్టి కృషితో మనం సాధించవచ్చు. అదే మన సమిష్టి కృషి ఏంటంటే క్వాలిటీతో కూడిన, రక్షణతో కూడిన ఉత్పత్తి చేయటం. దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క ఏదైతే డ్యూటీ పరంగా కావచ్చు అందరూ కలిసిమెలిసి మన సంస్థ పురోగతికి తోడ్పడతారని ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరు సోదరులు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అది కాకుండా ఈరోజు ఉత్తమ కార్మిక సోదరులు మన డిఫరెంట్ మైండ్స్ నుంచి ఎన్నిక కాబడ్డారు, వాళ్ళందరినీ నేను పేరు పేరున అభినందిస్తున్నాను. దీనికి విచ్చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా నేను అభినందిస్తున్నాను. ఇది కాకుండా మన మల్లేష్ గారు అని KK5 కోల్కతా మన మందమరి ఏరియా తరఫున ఈరోజు కొత్తగూడెంలో బెస్ట్ ఎంప్లాయీగా ఎన్నుకోబడి అక్కడ అతను అవార్డు తీసుకుంటున్నాడు. అతను కూడా మన అందరి తరఫున మనము ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మన దగ్గర రీసెంట్గా ఎంతోమంది ఆఫీసర్స్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, కార్మిక సోదరులు కావచ్చు, యూనియన్ నాయకులు కావచ్చు, అందరు ఇంతకుముందు ఎట్లయితే సమిష్టి కృషి అని నేను చెబుతున్నాను, ఆ విధంగా మనకు ముందుకు పోవటం వలన
ఎన్ని వాటిలో కూడా మనకు కంపెనీ ప్రాపర్టీ కాపాడటంలో మనందరం ముందుగా ఉన్నామని ప్రత్యేకంగా మన సెక్యూరిటీ డిపార్ట్మెంట్, ఎస్టేట్ డిపార్ట్మెంట్, సర్వే అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. మన ల్యాండ్స్ బెల్లంపల్లి దగ్గర నుంచి రామకృష్ణాపూర్ దగ్గర వరకు ఉన్నాయి. ఎంతో వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి. మన ప్రాపర్టీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేస్తున్న అందరి మీద ఆధారపడి ఉన్నది. మన ల్యాండ్స్ మనము అవసరాన్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ కావాలంటే దానికి కాంపన్సేషన్. హాజీపూర్ మండల వ్యాప్తంగా శనివారం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఊరూరా వాడవాడల జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించి స్వతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పుష్పలత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ అధికారి సాయి వెంకటకృష్ణారెడ్డి, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ కిరణ్ కుమార్ జెండాలను ఎగురవేశారు. మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచులు, కుల సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణలు జరిగాయి. అనంతరం విద్యార్థులకు సీట్లు, పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. వెరీ గుడ్. చూడండి పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే జానే తవ జయ గాథా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद विनायक जय हे
शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत माता की जय। ఇవాళ మనం 88th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీకు తెలిసిందే మన ఏ ఐడియల్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ మనం భారతదేశాన్ని ఏ ఐడియల్స్ని డెవలప్ చేసుకుందామని అనుకున్నామో అదే ఐడియల్స్కి మనం ఇంకా రీచ్ కాలేదు. నెక్స్ట్ దానికోసమే మనం స్ట్రైవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని. అలాగే ఈసారి కొంచెం వర్షాభావాలు తక్కువ ఉండడం వల్ల రైతులు కూడా కొంచెం వాటర్ గజ్లింగ్ అంటే ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసుకునే క్రాప్ కాకుండా కొంచెం తక్కువ వాటర్తో నడిచే పప్పులు అటువంటి ఏమన్నా అది ప్లస్ మీ ఎంఏ వారితో మాట్లాడి వీలైతే తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసే పంటలే వేసుకోవాలని కోరుతూ ముగిస్తాం. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ సైదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లంపల్లి విష్ణువర్ధన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి దేశభక్తి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సైదుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి, ప్రజాసేవ కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా యువత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, హరీష్, సంధ్యారాణి, సుధాకర్, రంజిత్, శ్రీనివాస్, నవీన్, సాయి, సంపత్ తదితర జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ మంచిర్యాల ప్రజలకి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ నుండి ఐబీ చౌరస్తాలో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. యావత్ ప్రపంచంలో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మా జనసేన పార్టీ తరఫున ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అలాగే మనం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ కావచ్చు, వాళ్ళు చేయబట్టి మనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మంచిర్యాల శాసనసభ్యుడు కొకిరాల ప్రేమసాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ఆదేశాల మేరకు స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తూముల నరేష్ మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అన్నారు. దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధుల సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్, వైస్ చైర్మన్ జాలె రాయలింగు, మంచిర్యాల జిల్లా ఓబీసీ నాయకుడు ఒడ్డే రాజమౌళి, ఆత్మ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा దిశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు శ్రీ
కుక్కల ప్రేమసారావు గారి తరపు నుండి, అదేవిధంగా డిసిసి మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ తరపు నుండి, యావత్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మరొకసారి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన స్వాతంత్రం కోసం ఎంతో మంది మరి అసలు బాసి ఈ స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. మన భారతదేశం మరి లౌకిక రాజ్యంగా ఉండడానికి కారణం కూడా మరి మనందరం కలిసి ఒకే కుటుంబంలో ఉండాలనే ఉద్దేశంతో కూడా అన్ని మతాలు అన్ని కులాలు కూడా ఐకమత్యతో ఉంటున్నామంటే ఆ రోజు మరి వారు చేసినటువంటి కృషి కావచ్చు. మరి ముఖ్యంగా మరి గాంధీజీ గారు మన దేశ స్వాతంత్రం కోసం మరి అహింస మార్గాన్ని మరి పక్కకు పెట్టాలని చెప్పేసి మన అహింస మార్గంతో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే దారిలో ఎన్నో పోరాటాలు కూడా చేసి ఎక్కడ శాంతియుతంగా మరి పోరాటం చేసి ఈ స్వాతంత్రాన్ని తీసుకోవడం మరి చాలా గొప్ప విషయం. ఆ స్వాతంత్రం దేశంలో ఈ రోజు మనందరం ఇంత సుఖ సంతోషంగా ఉంటున్నామంటే మరి రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు. ఎన్నో దేశాలు మరి యుద్ధాలతో సతమతమవుతున్న సందర్భంలో కానీ భారతదేశానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరి ముందే అన్ని పకడ్బందీగా రాసి పెట్టినటువంటి మన గొప్ప రాజ్యాంగంగా మనం భావిస్తూ మరొకసారి అందరికి కూడా భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసం వద్ద 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో మంది మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలను స్మరించుకున్నారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకొని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొంచెం గడ్డలు నీటి జరగమని కొంచెం జరిగా కనబడింది పాపం గడ్డ కొంచెం గిట్లా ఎక్కువ ఉన్నది సైడ్కి వేసుకో. వర్షం పడుతుందా ఇటు నుంచి जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని అన్ని విధాలు ఆక్రమించుకొని ఇష్టానురాజ్యంగా చేస్తున్న సందర్భంలో దేశానికి స్వాతంత్రం రావాలనే ఆలోచనతో గాంధీ గారి నాయకత్వంలో ఎందరో మహానుభావుల నాయకత్వాన మరి ఉద్యమం చేసి శాంతియుత మార్గంలో మరి ఉద్యమం చేపట్టి భారతదేశంలో ప్రతి వ్యక్తిని మరి లేపి ఆనాడు మరి ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ గారు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంలో మనం అందరినీ వాళ్ళని గుర్తు చేసుకున్న బాధ్యత మనపై ఉంది. వచ్చిన స్వాతంత్ర భారతదేశం మరి మంచి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి టీము కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి తొలి ప్రధానిగా నెహ్రూ గారు తొలి ప్రధానిగా ఉండి భారతదేశం ప్రపంచ దేశాలుగా మిన్నగా ఉండే దిశగా ఆనాడు పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశంలో పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు పెద్ద పరిశ్రమలు నెలకొల్పి ఒక దిక్కు వ్యవసాయ రంగానికి మరో దిక్కు యువతకి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆనాడు ప్రధాని నెహ్రూ గారిని ఈరోజు మనం కొనియాడక తప్పదు. మరి ఈ సందర్భంలోనే మన గాంధీ గారి నేతృత్వంలో గాంధీ గారి ఆశయాలతోటి మన తెలంగాణ కూడా 56లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసిన సందర్భంలో అప్పటి నుండి దాదాపు పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినప్పటికీ ఎవరు కూడా తెలంగాణ సాధించిన సందర్భంలో ఏదైతే కేసీఆర్ గారు 2001లో మరి తెలంగాణ ఉద్యమం చేపట్టి దాన్ని తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డని ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించిన వ్యక్తి
కేసీఆర్ గారు. ఒక దిక్కు దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ గారు, బాపూజీ అయితే తెలంగాణకు సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. మరొక బాబుగా మనం ఇలా వారిని కొనియాడక తప్పదని కూడా ఈ సందర్భంలో చెప్తున్నాం. ఏదైతే మన తెలంగాణ వచ్చిన తర్వాత దేశానికి దిక్సూచిగా ఈరోజు తెలంగాణ అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మరొకసారి మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సందర్భంలోనే మనం ఇంకా మన ప్రాంతం కానీ ఏదైతే స్వాతంత్రం ఇచ్చారో ఏదైతే రాజ్యాంగ పరిధిలో మనం ఉండాలి తప్ప రాజ్యాంగం దాటి ఎవరు కూడా పోవటానికి వీలేదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఆ ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని మట్టగలిపి ప్రజాస్వామ్యం లేకుండా ఇష్టానుసారంగా చేస్తున్న సందర్భాలు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అది ప్రజలు చెప్పవలసిన బాధ్యత మనపై ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయితే మనం చూస్తున్నాం అసలు ప్రజాస్వామ్యం లేకుండా ఈనాటి కాంగ్రెస్ పాలన ప్రజాస్వామ్యం లేని విధంగా చేస్తున్న సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిగా వచ్చి నిజమైన ప్రజాస్వామ్యం కాపాడిన వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రావడానికి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ సహకరించాలని చెబుతూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు సిసిసి నస్పూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో సిపిఐ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటారు. సిపిఐ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య ఆధ్వర్యంలో నస్పూర్లోని షిర్కే కాలనీ, నర్సయ్య భవన్, గోదావరి కాలనీ తదితర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్, జిల్లా సమితి సభ్యుడు రాజేశ్వరరావు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. సిసిసిలోని కృష్ణా కాలనీలో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శ్రీరాంపూర్ లో మాజీ కౌన్సిలర్ మేకల దాసు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. స్వతంత్ర సమర యోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లింగం రవి, జిల్లా సమితి సభ్యుడు కారుకూరి నాగేష్, కొట్టె కిషన్ రావు, పూజారి రామన్న, నాయకులు లచ్చిరెడ్డి, ముత్తన్న, పోషం, మధుకర్, ఏవిఎస్ శాస్త్రి, సురేష్, బొడ్డు లచ్చన్న, సారంగపాణి, భీం తదితరులు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे స్వతంత్ర దినోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నస్పూర్ శాఖ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 80 ఏళ్ళు నిండినటువంటి స్వతంత్ర భారతదేశంలో నేటికి అట్టడుగున ఉన్నటువంటి ప్రజానికానికి పరిపాలన అందట్లేదు. పరిపాలనలో మనం ఏర్పరచుకున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అందరికీ అందించేలాగా కింది బడుగు బలహీన వర్గాలను అభ్యున్నతి దిశలో నడిపించడానికి ఇవాళ మనం ఏదైతే రాజ్యాధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాటి వైపు ఆలోచన చేయాల్సిందిగా అట్టడుగు ప్రజానికం ఇవాళ ఆనందాలలో ఉండాలంటే మనం సాధించుకున్నటువంటి స్వతంత్ర ఫలాలు అందరికీ అందేటువంటి పద్ధతులలో పరిపాలన కొనసాగాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, రాజ్యాంగాన్ని నిలబెట్టాలని ఆ వైపున ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజ్యాంగం పైన ప్రమాణం చేసి చట్టసభల్లో ఉన్నటువంటి పాలకులు ఆ రకమైనటువంటి వైపు నడవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి హితవు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నస్పూర్ పట్టణ సమితి ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని సిపిఐ సెంటర్లో మన జాతీయ జెండాను ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శంకరన్న గారు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి అసమానతలను తొలగించాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకంగా ఆనాడు పోరాడి దేశ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఈ జెండాను ఎగురవేయడం జరిగింది. హాజీపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్,
మాజీ ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చి 8 దశాబ్దాలు పూర్తయినప్పటికీ సమాజంలోని అట్టడుగు వర్గాల పేద ప్రజలకు ఇంకా అభివృద్ధి సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో అందాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని వారు తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని వారు విమర్శించారు. పేదలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాధవరపు శ్రీలత రామారావు, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, నాయకులు సోగల కిష్టయ్య, పెద్దయ్య, పూదరి రవి, కోడేటి తిరుపతి, దానయ్య, జనార్దన్, ప్రవీణ్, సత్తిరెడ్డి, స్థానిక వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెనక గాబోతో వస్తాను गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ హాజీపూర్ మండల కేంద్రంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. దీనికి మన మండల ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మన మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారి ఈరోజు పుట్టినరోజు శుభ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వాళ్ళు నిండు నీరేళ్ళు జీవిస్తూ ఇంకా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఇంతవరకు చేసిన ఈ 4 పర్యాయాల పాటుగా ఇంకా అందరికీ ప్రజలకు సేవలు చేస్తూ వారు ఆరోగ్యాలతో ఉండాలని వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా మన మాజీ ఎంపీపీ స్వర్ణత శ్రీనివాస్ గారి ఈరోజు పుట్టినరోజు వారికి కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వచ్చిన ముఖ్య అతిథులుగా మరి సర్పంచ్ శ్రీలత రామారావు గారు, మాజీ ఎంపీపీ సీనన్న గారు, కృష్ణయ్య గారు, మాజీ సర్పంచులు కానీ వార్డు మెంబర్ కానీ ముఖ్య నాయకులకు యూత్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసి 80వ స్వతంత్ర దినోత్సవం ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అలాగే హాజీపూర్ మండల ప్రజలకు, నాయకులకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మరియు మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారికి ఈరోజు వారి పుట్టినరోజు, వారికి మండల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మాజీ ఎంపీపీ స్వర్ణలత శ్రీనివాస్ గారికి కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. వారిది కూడా పుట్టినరోజు. వారు నిండు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన నాయకులకు, మండల నాయకులకు అందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. నస్పూర్ మున్సిపాలిటీలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పట్టణంలోని పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతూ స్వతంత్ర దినోత్సవ సందడి నెలకొంది. నస్పూర్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నస్పూర్ కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద జిల్లా జాతీయ జెండాను ఎగురవేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల సేవలు త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. స్వతంత్ర సమర యోధుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి పవన్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు విజిర్రావు, గరిసె భీమయ్య, మాజీ కౌన్సిలర్లు హైమద్, అన్నపూర్ణ, టీబీజీకేఎస్ కేంద్ర కార్యదర్శి పానగంటి సత్తయ్య, తిరుపతి, తిరుమల్, కాటం రాజు, దగ్గుల మధు, గుంట జగ్గయ్య, రాజేంద్ర పాణి, వినయ్ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల కృషి, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశం నుంచి కూకడు వేళ్లతోటి ప్రారంభించడానికి గాంధీ గారి నాయకత్వం ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా దేశ ప్రజల సహకారంతో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ గారు ఎందరో మహానుభావులు. వచ్చిన స్వాతంత్రాన్ని భారతదేశానికి ఒక మంచి దిక్సూచి ఉండే దిశగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగం నిర్మాణం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తొలుత భారతదేశానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత దేశం అన్ని రంగాల ముందుండడానికి ప్రపంచ దేశాలతో పోటీపడే దిశగా పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టు, అందులో బాక్ల రంగాలు చాలా పెద్ద ప్రాజెక్టు, పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టి ఒక దిక్కు వ్యవసాయ రంగానికి మరో దిక్కు యువతకి ఉద్యోగాలు కల్పించిన ఘనత తొలి ప్రధాని నెహ్రూ గారు తన మాట కూడా చెప్పడం. ఈ సందర్భంలోనే భారతదేశం ప్రపంచ దేశాలకు మంచి ప్రయాసంగా దేశం ఉందంటే ఇలా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. భారతదేశం మాట కూడా చెప్పడం. తెలంగాణ విషయం వస్తే 56 తెలంగాణ ఆంధ్రలో కలిపిన సందర్భంలో ఎందరో నాయకులు తెలంగాణ కోసం ఉద్యమించినప్పటికీ ఎవరు చేయని పని ఇక తెలంగాణ రాదని అందరూ అనుకున్న సందర్భంలో ఒకడు బయలుదేరాడు కేసీఆర్ గారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి ఢిల్లీ పీఠ మెడల్ నుంచి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఏదో అంబేద్కర్ ఆర్టికల్ 3లో ఏదో పొందపరిచారో దాని ప్రకారం శాంతియుత మార్గంలో గాంధీ మార్గంలో ఇలా తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. దేశానికి గాంధీ గారు బాపూజీ అయితే తెలంగాణకు కేసీఆర్ గారు బాపూజీ అనే మాట కూడా చెప్తున్నారు. తెలంగాణ వచ్చిన సందర్భంలోనే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఈ రాష్ట్రానికి కేసీఆర్ అయితేనే ముఖ్యమంత్రి బాగుంటుందని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసిన తర్వాత తెలంగాణ భారతదేశానికే దిశగా ఆ రకంగా అభివృద్ధి చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. కానీ మనం చూస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రజాస్వామ్యానికి మట్టగలుపుతున్నారు, ప్రజాస్వామ్యం లేని దిశగా చేస్తున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. మరి ఈ సందర్భంలో మన తెలంగాణలో అయితే అసలు ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు. ఏ రకంగా చేస్తున్నారో ఇలా ప్రతి ఒక్కరికి మళ్ళీ కేసీఆర్ గారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి కోరుకున్న సందర్భంలో నేను ఇలా తెలంగాణ ప్రజల్ని, మన జిల్లా ప్రజల్ని రానున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలి, తెలంగాణ గడ్డ మీద మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని మనందరి సహకారాన్ని కోరుకుంటూ హాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ మాధవరపు శ్రీలత రామారావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం సర్పంచ్ మాధవరపు శ్రీలత రామారావు వార్డు సభ్యులతో కలిసి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, చిన్నారులతో కలిసి జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వతంత్ర సమరయోధుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులే దేశ భవిష్యత్తుకి పునాదులని పేర్కొన్న సర్పంచ్ వారిలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. గ్రామ ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. सावधान, सैल्यूट करना, सामने का सैल्यूट, सैल्यूट, सैल्यूट। शुभ आशीष जय जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय, महात्मा गांधी की जय, डॉक्टर बी आर अंबेडकर गार की जय। స్వాతంత్రం పురస్కరించుకొని గ్రామ పెద్దలకి, వార్డ్ మెంబర్లకి, మహిళలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గ్రామ పంచాయతీ ఆవరణలో ఎండా ఎగరవేయడం జరిగింది. ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా గడుపుకోవడం సంతోషంగా ఉంది. దీంట్లో భాగంగా మన హాజీపూర్ గ్రామ ప్రజలందరికీ మరియు మొత్తం భారతదేశ ప్రజలందరికీ ఇక్కడి నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్. సిసిసి నస్పూర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సిసిసి కార్నర్తో పాటు షిర్కే, నాగార్జున కాలనీ, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సిసిసి కార్నర్ వద్ద మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. భారతదేశ ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ, మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 1947 సంవత్సరంలో దారికట్ట ముందున్న పరిస్థితులు, బ్రిటిష్ వారి పైన ఎన్నో పోరాటాలు చేసి చాలామంది అమరులైన తర్వాత మరి బ్రిటిష్ వాళ్ళని పంపే విధంగా చాలా పెద్ద పోరాటం చేసిన తర్వాత మన దేశానికి స్వతంత్రం రావడం జరిగింది. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే నేటి రోజున కింది స్థాయి ప్రజల వరకు కూడా ఫలాలనేది, భారతదేశంలో ఉన్నటువంటి ఫలాలనేది అందడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజలందరూ కూడా సంతోషంగా, సుఖంగా, ఆయురారోగ్యాలతో ఉండడం, అదే కాకుండా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు కింది వరకు కూడా అందడం, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్యాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమవడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు అని అంటే అది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి ఘనతే అని చెప్పి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, మరి చాలామంది మరి ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన ఫలితం నేడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 20 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఈరోజు భారతదేశం ఉందంటే కూడా మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనం మొదటి స్థాయికి చేరుకోవడం జరిగింది. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు శ్రీ కుమార్ ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి తరఫు నుండి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ 80 ఏళ్ళ స్వాతంత్ర జీవితంలో మరి భారతదేశం ఇంత ముందుకు రావడానికి కారణం కూడా మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మరి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అదేవిధంగా తర్వాత మన దేశంలో మొట్టమొదటిసారి తర్వాత ఎన్నికలైన తర్వాత మన నెహ్రూ గారి కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఎంతోమంది మహనీయులు ఈ దేశాన్ని ప్రధానమంత్రులుగా చేసి ఈ దేశాన్ని అగ్రరాజ్యాల మరి వెంట నిలిచే విధంగా చేసిరంటే మరి దాని వెనుక వారి కృషి ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పచ్చు. ఆ విధంగా ఉంటే ఈరోజు బీజేపీ పార్టీ మరి రాజ్యాంగాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తూ ఈరోజు విక్షల విడి మరి ఏదైతే మరి ప్రభుత్వాన్ని మరి వాడుకుంటూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే దిశగా అడుగుతుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ దిశగా ఎప్పుడూ లేదు. మరి పేద ప్రజలకు కడుపు నిండా అన్న తినాలి, మరి ఒంటికి మరి బట్ట ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మరి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలను శనివారం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ హాజీపూర్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శనివారం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దివాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దివాకర్ రావు మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని, ఆయన హయాంలో మెడికల్ కళాశాల కలెక్టరేట్తో పాటు పలు అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు. హాజీపూర్ మండల రైతుల సాగునీటి అవసరాల కోసం దివాకర్ రావు కృషితో పడతన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మంజూరైందని, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దానిని రద్దు చేశాడని నాయకులు ఆరోపించారు. లిఫ్ట్ ఇరిగేషన్ను వెంటనే పునరుద్ధరించి హాజీపూర్ మండలంతో పాటు ర్యాలీగఢ్పూర్ ప్రాంతాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయని, రైతులకు మరింత ప్రయోజనం కల్పించేందుకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన దివాకర్ రావు నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మంచిర్యాల గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరవేస్తామని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. దివాకర్ రావు ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, మాజీ ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, పెద్దంపేట సర్పంచ్ జాడి వెంకటేష్, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల కాన్స్టిట్యున్సీ రైతు బాంధవులు, ఆపద బాంధవుడైన మరి నడిపిరి దివాకర్ రావు గారి ఈరోజు జన్మదినము కాబట్టి వారికి హాజీపూర్ మండలం నుంచి మొత్తం నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వచ్చి తన ఎల్లంపల్లి కోసం ఎంతో కృషి చేసి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టును ఇక్కడ తీసుకొచ్చి మన మండలి కానీ మన జిల్లాలో కానీ వాటర్ అందించి దానికోసం ఎంతో కష్టపడారు. కాబట్టి తన కోసం ఇక్కడ మండల నాయకులు అందరూ కలిసి ఇక్కడ తన కోసం కేకును కడిగేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మండల తరపున వారు ఆరోగ్యాలతో నుండి నూరేళ్ళు వారి కుటుంబంతో అందరూ చల్లగా ఉండి ఇంకా ప్రజలకు ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారిది హాజీపూర్ మండలంలో ఎల్లంపల్లి ప్రదాత అయినటువంటి నడిపెల్లి దివాకర్ రావు గారిది ఈరోజు ఎల్లంపల్లి డ్యాము వారే తెచ్చారు కనుక ఈరోజు ఈ మండల్లో వారి కేకు ఇక్కడ బర్త్డే చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చిందంటే దివాకర్ రావు గారి కృషి వల్లనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టడం జరిగింది. వారి హయాముల్నే వారు దీనికి ఎంతో కష్టపడ్డారు. అందుకే దానికి కృతజ్ఞతగా ఇక్కడ ఉన్న రైతాంగం కానీ ఎవరు కానీ ఉండాలి. తర్వాత ఈరోజు ఇక్కడ చేయడానికి కారణం ఏంటి అంటే ఈ ఎల్లంపల్లి తెచ్చిందే దివాకర్ రావు. అందుకనే ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది. కొంతమంది నాయకులు ఏంటంటే వేరేటోళ్ళు మేము అనుకుంటారు కానీ కాదు, తెచ్చిందే దివాకర్ రావు. తెచ్చారు, కట్టించారు. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా దీన్ని కంప్లీట్ చేయించింది కూడా దివాకర్ రావు గారే. వారికి ఈ ఏదైతే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఇక్కడనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వెళ్ళి ఈరోజు తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఇక్కడ దీని నుంచే పోతున్నాయి. దాని ఘనత దివాకర్ రావు గారికే దక్కుతుంది అని ఘంటాపరంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు హాజీపూర్ మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం, అదేవిధంగా నడిపెల్లి కుటుంబ సభ్యులం అందరం కూడా ప్రత్యేకంగా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదకి వచ్చి పెద్దలు మాజీ శాసనసభ్యులు వారు 4 సార్లు గెలిచే సందర్భంలో వారికి రైతాంగం మీద, హాజీపూర్ మండల ప్రజల మీద, అదేవిధంగా మంచిర్యాల కాన్స్టిట్యున్సీ మీద ఏ రకంగా అభివృద్ధి, ఏ రకంగా వారి పట్టుదల ఉందో ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇవాళ వారు 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంలో ఇలా హాజీపూర్ మండల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఏదైతే మేము వారికి జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరుగుతుంది. ఎందుకంటే వారు శాసనసభ్యులు ఉన్నప్పుడు, వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు సాధించింది పెద్దలు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు. అది ప్రతి ఒక్కరు తెలిసిన విషయం. ఇలా ఏ రకంగా వారు ఈ అభివృద్ధి విషయంలో ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రపోజ్ చేసిండో ప్రతి ఒక్కరికి కేబినెట్, అప్పుడున్నటువంటి కేబినెట్ మినిస్టర్ అంతా ప్రతి ఒక్కరు తెలిసిన విషయం.
ఏదైతే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు సాధించిన ఘనత పెద్దలు శాసనసభ్యులు దివాకర్ రావు గారు. ఇలా వారు ఎల్లంపల్లి ప్రాజెక్టు సాధించిన తర్వాత ఇలా తెలంగాణ రాష్ట్రానికే ఇది నిండు మాణిక్యంలాగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి సాగునీరుకు తాగునీరుకు ఇలా ఇక్కడి నుంచి అందిస్తున్నామంటే అది పెద్దలు దివాకర్ రావు గారు. అదేవిధంగా దృష్టిలో పెట్టుకొని వారు ఈ మంచిర్యాల కాన్స్టెన్సీకి గూడెం లిఫ్ట్ ద్వారా దాదాపు 35 ఎకరాలకు నీరు అందిస్తున్నారంటేనే ఇలా పెద్దలు దివాకర్ రావు గారు. అదేవిధంగా ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమం రాలివాగు ప్రాజెక్టు అనుకోండి, రాలివాగు ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టులు వాళ్ళు చిన్న చిన్న ప్రాజెక్టులు ఎన్నో తెచ్చి రైతాంగానికి పూర్తిగా అండదండగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు వారు ప్రత్యేకంగా ఈ మంచిర్యాల కాన్స్టెన్సీ మీద హాజీపూర్ మండల్ మీద రైతులు అనుకోండి అన్ని రకాల వాళ్ళు అభివృద్ధి చేసింది పెద్దలు దివాకర్ రావు. వారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అనే తర్వాత ఈ హాజీపూర్ మండలానికి మంచి మెడికల్ కాలేజ్ గుడిపేటలో తెచ్చిన ఘనత ఇలా పెద్దల శాసనసభ్యులు దివాకర్ రావు గారిది. అదేవిధంగా మంచిర్యాల హెడ్ క్వార్టర్లో 400 బెడ్ హాస్పిటల్ ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ మంజూరు చేసి ఇలా పూర్తి అయింది పెద్దల శాసనసభ్యులు దివాకర్ రావు నాయకత్వంలో. అదేవిధంగా లక్షపేటలో మంచి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఆనాడు హరీష్ రావు గారు మినిస్టర్ ఉన్నప్పుడు దివాకర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది కూడా శాంక్షన్ చేసి పూర్తిగా సాధించింది పెద్దలు శాసనసభ్యులు దివాకర్. మంచిర్యాల కాన్స్టెన్సీలో నీటి విషయంలో కానీ విద్య విషయంలో కానీ గురుకుల ఏదైతే ఆరోగ్య విషయంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గురుకుల పాఠశాలలు ఇలా మన గుడిపేటలో చూసుకుంటేనే కేంద్ర విద్యాలయం అంటే ఏ రకంగా వారు అభివృద్ధి చేస్తుంటో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. హాజీపూర్ మండలంలో కర్ణమాడిలో ఇలా కస్తూర్బాబా స్కూల్ తెచ్చింది పెద్దలు శాసనసభ్యులు దివాకర్ రావు. ఇలా హాజీపూర్ మండలం ఏర్పాటు చేసింది పెద్దలు శాసనసభ్యులు దివాకర్ రావు గారు. వారికి ఉన్నటువంటి పట్టుదల వారికి ఉన్నటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ రకంగా పెద్దలు దివాకర్ రావు గారు నాయకత్వాన ఇలా ఇంత మంచిగా ఏదైతే 20 TMs వాటర్ ఆపే ప్రాజెక్టు ఆనాడు మంజూరు చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇలా తాగునీరుకు సాగునీరుకు అన్ని రకాల ఉపయోగపడే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆ పెద్దలు ఇది శాంక్షన్ చేయించినందుకు పెద్దలు దివాకర్ రావు గారికి ఏదైతే 75వ సంవత్సరం శుభ సందర్భంగా వారికి మళ్ళీ నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు చల్ల చూడాలని దేవుళ్ళకు మొక్కుకుంటూ ఈ హాజీపూర్ మండలం నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఏదైతే యూత్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మా మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి జన్మదినం కావున జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడానికి వచ్చిన మా మిత్రులకు మా రాజకీయ నాయకులకు రైతులకు అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ బర్త్డే ఈరోజు ఇక్కడ ఎందుకు కేక్ కట్ చేయడం జరిగిందంటే 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసిన మా దివాకర్ రావు గారు మా హాజీపూర్ మండలి కానీ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ కానీ ఎంతో అభివృద్ధి పనులు ఎంతో గొప్ప పనులు చేసినారు. అందుకోసం ఈ ఎల్లంపల్లి డ్యామ్ రావడానికి కారణం మా మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు. అందుకోసం ఇక్కడ కేక్ కట్ చేసి మరియు ఇంకా మా పడతనపల్లి లిఫ్ట్ కావచ్చు లిఫ్ట్ కూడా శాంక్షన్ చేయించినారు. కానీ ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు దాన్ని మూర్ఖత్వంతో ఆయనకి ఎక్కడ దివాకర్ రావు గారికి మంచి పేరు వస్తుందో ఎల్లంపల్లి కడితేనే మంచి పేరు వచ్చేది. ఎల్లంపల్లి పడతనపల్లి లిఫ్ట్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ పడతనపల్లి డ్యామ్ లిఫ్ట్ కూడా మళ్ళీ శాంక్షన్లోకి వస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మన మెడికల్ కాలేజ్ కూడా దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే తీసుకొచ్చారు. ఇట్లాంటి పనులు చాలా చేసినారు కాబట్టి వారికి గొప్పగా ఈరోజు జన్మదిన వేడుకలు మా కార్యకర్తలందరం జరుపుకుంటున్నాం. సభ్యులు శ్రీ గౌరవనీయులు నడిపల్లి దివాకర్ రావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు బర్త్డే విషయం చెప్పడం జరిగింది. తర్వాత వారి హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కానివ్వండి, చెల్లంపేట కానివ్వండి, ర్యాలీబాగ్ కానివ్వండి, మెడికల్ కాలేజీ మన ఇంకా చాలా మన మెడికల్ కాలేజీ కలెక్టర్ ఆఫీసు చాలా అభివృద్ధి పనులు చేసిండ్రు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ముందు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచిగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. అట్లాగే మాజీ ఎమ్మెల్యే పెద్దలు దివాకర్ రావు పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాజెక్టు మీద దీన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన మాజీ ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది.
అంటే ఆ శంకుస్థాపన చేసే సందర్భంగా తెలంగాణ ఉద్యమం మా ప్రేమత నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తుంది. ఆ నడుస్తున్న క్రమం లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ భయపడి ఆ రోజు తెలంగాణలో ఒక 33 ప్రాజెక్టులను అనౌన్స్ చేసింది. అందులో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేసింది. ఆ చేసే ముందు ఆ 33 చేసినప్పుడు అందులో లేనప్పుడు మన దివాకర్ రావు గారు అప్పుడున్న ఎమ్మెల్యే గారితో పోరాటం చేసి కొట్లాడి మాకు ఇక్కడ రైతులకు పంటలు వండుతలేవు కాబట్టి గోదావరి ఉంది, ఆ గోదావరి పక్క పంటి నీళ్లు ఉన్నప్పటికీ కూడా వాడుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఈ ప్రాజెక్టు కావాలని చెప్పేసి తను కొట్లాడి ఈ ప్రాజెక్టు సాధించిన తర్వాత దీని మీద ఇప్పుడు ఒక 33 ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. కాళేశ్వరం అయింది, మేడిగడ్డ, సొందిల్ల, తర్వాత అన్నారం, మిడుమానేరు, అట్లాగే మన మల్లన్న సాగర్, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా దీని మీదనే ఆధారపడి మన రాష్ట్రానికి ఒక తలమానికగా ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. అంటే ఇక్కడ మన తెలంగాణకు ఎల్లంపల్లి ప్రాజెక్టు మూలంగా లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చినాయి. ఆ సాగులోకి రావడం అంటే మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కృషి, అట్లాగే మన ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే మన దివాకర్ రావు గారి కృషి చాలా పెద్ద గొప్ప ఎత్తున ఉంది. అందుకే ఇక్కడ మన తెలంగాణ ఒకప్పుడు పంటలకు వాటరుకు ఏడిసేది. అట్లాంటి తెలంగాణ ఈరోజు ఏమైందంటే ఒక సస్యశ్యామలంగా లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చి ఈరోజు అన్నదాతలుగా మన తెలంగాణ మన దేశానికి గర్వకారణంగా నిలుస్తుంది. దీన్ని మరింతగా కొనసాగించాలని చెప్పేసి ఉద్దేశంతో తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పడతనపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసిండు, శంకుస్థాపన చేశారు. హరీష్ రావు గారి నాయకత్వంలో అప్పుడు హరీష్ రావు గారు అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని మాకు ఇక్కడ హాజీపూర్ మండలానికి వాటర్ కావాలని చెప్పేసి మా ప్రజలందరూ కోరడం, అదే సందర్భంగా ఎమ్మెల్యే గారు దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం. ఈ శాంక్షన్ చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాన్ని రద్దు చేసింది. దాని తక్షణమే మేమంతా డిమాండ్ చేసేది ఏంటంటే ఆ పడతనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ తక్షణమే పునరుద్ధరించి ఇక్కడి హాజీపూర్ మండలానికి పూర్తి వాటర్ రైతులకు అందించాలని, అట్లాగే మన కర్ణమాడు కాదు పడతనపల్లి ఒకటి, తర్వాత మనకు ర్యాలీగడ్పూర్లో కూడా వాటర్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ వేసి అక్కడికి వాటర్ సప్లై చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మా వాటరు ఎక్కడికో హైదరాబాద్ దాకా 250 నుంచి 350 కిలోమీటర్ల దాకా వెళ్తున్నాయి. కానీ మాకు 20 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి మా గడపూరు, ర్యాలీకి, తర్వాత మా పడతనపల్లికి ఇక్కడ మాకు వాటర్ లేదు. ఈ వాటర్ కావాలని చెప్పేసి ఇప్పటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు చేయకపోతే దీని మీద రైతుల పక్షాన మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నాయకత్వంలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్లాగే దీన్ని మీరు కొనసాగించకపోతే మేము రైతులను ఎంబడేసుకొని పెద్ద ఎత్తున దీని మీద ర్యాలీ చేయడమా, పోరాటాలు చేయడమా చేసి మా పార్టీ నాయకత్వంలో చేస్తామని చెప్పేసి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే మా దివాకర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల కేటీఎం షోరూం ఆధ్వర్యంలో హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద బైక్ రైడ్ నిర్వహించారు. సుమారు 14 మంది రైడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాలతో దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కేటీఎం షోరూం ప్రతినిధులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బైకర్లలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ రైడు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి బైకర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో ప్రయాణించాలని సూచించారు. తాము సురక్షితంగా ప్రయాణించడంతో పాటు రోడ్డుపై ఇతరులకు ఎలాంటి ఇబ్బంది, ప్రమాదం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. బైకర్లకు ప్రత్యేక కమ్యూనిటీ ఉన్నందున సమాజం పట్ల తమ బాధ్యతను చాటుకోవడమే ఈ రైడు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ రైడ్ ద్వారా బాధ్యతాయుతమైన బైకింగ్, రోడ్డు భద్రతపై సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైడర్లు, షోరూం సిబ్బంది దేశ ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
KTM రైడర్. Who we are? KTM రైడర్స్. Who we are? KTM రైడర్స్. Who we are? KTM రైడర్స్. ఓకే. ఫస్ట్ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మేము ఈరోజు మంచిర్యాల KTM షోరూమ్ తరపున మేము 14 బైకులు రైడర్స్తో కలిసి జస్ట్ ఏది మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము ఎల్లంపల్లి ప్రాజెక్టు రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక బైకర్ అనేటైనా మనకు రోడ్ మీద వెళ్ళినప్పుడు ఒక డిసిప్లిన్గా వెళ్ళడం కోసం, అంటే ఒక హెల్మెట్ పెట్టుకొని తను మంచిగానే పోవడం కాకుండా వేరే వాళ్ళకు కూడా హాని కలగకుండా రైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మంచిర్యాల KTM షోరూమ్ తరఫున ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనము చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము మనకు స్వాతంత్రం వచ్చి. సో మేము రైడర్లం అనేది మాకు ఒక కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీ వచ్చేసి మేము ఏదైతే ఈ మన జర్నీలో ప్రతి ఒక్కరికి మేము ఎంత బాధ్యతాయుతంగా ఉంటామో తెలియజేయడం కోసమే ఈరోజు మేము ఈ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. సో అందరికీ మరి ఒకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, సమైక్యత, సౌభ్రతత్వం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణం దేశభక్తి నినాదాలతో సందడిగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని జాతీయ పతాకానికి గౌరవం తెలిపారు. ఫోటోగ్రాఫర్ హలో చేసేయాలా మాట్లాడమన్నా జాతీయ మొదటి పాట పిల్లలు వేదిక వద్దకు రావాల్సిందిగా కన్సల్ట్ టీచర్స్ తీసుకొని తొందర स्वतंत्र दिवस सम्मान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. పర్యటన కమిషనర్ అంగరంగ రహితంగా సంబరంగా నేటి వేడుక జరుగుతున్నటువంటి శుభ సందర్భంగా అతిథులు అందరూ కూడా చంద్రబోస్, అబుల్ కలాం ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది.
ఆ మహనీయులకు ఆదర్శమూర్తులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. స్వాతంత్ర దినోత్సవం సంక్షేమ పండుగగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తుంది. ఆగస్టు 15 నుంచి సుమారు 2.50 లక్షల మంది అర్హుల కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్లు అందించేందుకు చర్యలు చేపడుతుంది. 4 లక్షల మంది అదనపు లబ్ధిదారులకు గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహాలక్ష్మి పథకం కింద మరో 5 లక్షల కుటుంబాలకు రూపాయల 500కే గ్యాస్ సిలిండర్ ప్రయోజనం అందించేలా విస్తరణ చేపడుతుంది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందించి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. అభయహస్తం గ్యారంటీ పథకాల అమలు. జిల్లాలో 2,46,981 బీపీఎల్ కుటుంబాల్లోని 7.18 లక్షల మంది రేషన్ లబ్ధి పొందుతున్నారు. 410 చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెల 4,548 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. కొత్తగా 30,909 రేషన్ కార్డులు మంజూరు చేసి 88,357 మందికి ప్రయోజనం కల్పించాం. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తుంది. మహాలక్ష్మి పథకం కింద రూపాయలు 14.03 కోట్లతో సబ్సిడీతో 4.74 లక్షల సిలిండర్లు, 1.19 లక్షల మంది లబ్ధిదారులకు 500కే అందించాం. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా 245 కోట్ల 27 లక్షల రూపాయలను ఆదా చేశాం. గృహజ్యోతి పథకం ద్వారా 1,40,116 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఇప్పటి వరకు 141.64 కోట్ల సబ్సిడీ అందించాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో మన జిల్లాలో మంజూరు చేసిన 7,199 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. ఇళ్ల నిర్మాణాల పురోగతి ఆధారంగా జిల్లాలో ఇప్పటి వరకు 5,982 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 135 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కింద జమ చేశాం. రెండవ విడత కింద పెద్దపల్లి జిల్లాకు మరో 5,250 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో గుడిసెల నివాసం ఉంటున్న 186 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. వ్యవసాయ రంగం ఎలినోనో ప్రభావంతో వర్షాపాతంలో మార్పుల మూలంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలైన పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు వంటి తక్కువ నీటి అవసరమయ్యే పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాం. అందుబాటులో ఉన్న నీటి ఆధారంగా మాత్రమే వరి సాగు చేపట్టి ప్రత్యామ్నాయ పంటలతో సాగు ఖర్చులు, నీటి వినియోగాన్ని తగ్గించేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత. 50% రాయితీపై 7,022 మంది రైతులకు 3,208.50 క్వింటాల జీలుగు, 556.40 క్వింటాల జనుము, పచ్చి రొట్టె విత్తనాలు 3.05 కోట్ల రాయితీలతో సరఫరా చేశాం. పెద్దపల్లి జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం దేశ స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షుడు పెగడ రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కటికనపల్లి రవి, ఉపాధ్యక్షుడు నర్ల అంజయ్య, జిల్లా కార్యదర్శి అమీర్శెట్టి సతీష్, మల్లెత్తుల లక్ష్మణ్, ఒడ్నాల రమేష్, దేవనంది సది, ఉప్పు సాగర్, బాలరెడ్డి, దారవేన పోషన్న యాదవ్, ఉప్పు సతీష్ తో పాటు సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హమాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు మరవలేనివని కొనియాడారు. స్వతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొట్ల అనిత, సత్యనారాయణతో పాటు హమాలీ సంఘం నాయకులు, కార్యకర్తలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। హమాలీ సంఘ కార్మికుల సోదరులకు అదేవిధంగా 2 వీలర్ ఓనర్స్ 3 4 వీలర్ ఓనర్స్ అసోసియేషన్, ట్రాలీ ఓనర్స్ అసోసియేషన్ కార్మిక సోదరులు అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే భారతదేశానికి స్వతంత్రం 250 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత అనేక మంది స్వతంత్ర సమరయోధులు అయిన తర్వాత భారతదేశానికి బ్రిటిష్ వారు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే మహాత్మా గాంధీ గారు కావచ్చు, నేతాజీ గారు కావచ్చు, సుభాష్ చంద్ర బోస్ కావచ్చు, అలాంటి త్యాగదనుల ప్రాణాలు త్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం విదేశాలతో పోటీ పడుతూ మన దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకున్నటువంటి మన నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు, వీరి యొక్క పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు భారతదేశాన్ని ఇప్పుడు అట్టడుగు వర్గాలకు అన్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మికులను వీధి పాలు చేసే విధంగా, కార్మికుల కష్టాలను దోచుకునే విధంగా కార్మిక చట్టాలను
పత్రాలను మార్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విద్యార్థి లోకాన్ని కూడా అన్యాయం చేస్తూ ఏదైతే చదువుకున్న విద్యార్థికి తెలివితేటలున్న విద్యార్థికి మోసం చేసే విధంగా ఈరోజు పేపర్ లీక్ అట్లాంటివి కూడా జరగడం జరుగుతుంది. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యం, అది కేవలం రాహుల్ గాంధీ గారితో సాధ్యం అని చెప్పి ఈరోజు ప్రజలు నిర్ణయానికి రావడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గాన్ని చూసుకుంటే మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దలు ప్రేమసారావు నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల తెలంగాణ రాష్ట్రంలోనే ముందుకెళ్తూ ఈరోజు అభివృద్ధిలో అన్ని రంగాలు కూడా ముందుకు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా యొక్క హమాలి కార్మిక సోదరులు కావచ్చు, అదేవిధంగా 4-వీలర్ అసోసియేషన్ ట్రాలీ సోదరులు కావచ్చు, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా గౌరవనీయులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు, సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఏ సమస్య వచ్చినా ముందు కూడా సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈరోజు అన్ని ఏర్పాటు చేసినటువంటి మా అధ్యక్షులు మా లచ్చన్న గారికి, జనరల్ సెక్రటరీ రామచంద్ర గారికి, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా పున్నం గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నగర పాలక అధ్యక్షుడు మా మిత్రుడు తుమ్మల నరేష్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణంలోని 59వ డివిజన్లో 80వ భారత స్వతంత్ర దినోత్సవాలు అనేటువంటిది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మా మంచిర్యాల 59వ డివిజన్లో మేము జెండా ఆవిష్కరణ చేసి భారత జవాన్లకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క భారతీయ జెండా కింద మేము ఈరోజు ఉంటున్నామంటే నిజంగా ఆ రోజు జరిపినటువంటి పోరాటం, స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది అమరులైనరు. ఆ అమరుల ఆశయాలను కొనసాగించడానికి మేము తూచా తప్పకుండా మా యొక్క వంతు మాకు కృషి చేస్తామని తెలియజేస్తూ భారతదేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దడానికి ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి వికసిత భారత్లో భాగంగా మేమందరం భాగస్వాములమై భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రభాగంగా ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ జెండా కింద ఈరోజు మేము నిల్చొని జెండా ఆవిష్కరించినప్పుడు మా యొక్క శరీరమే పులకరించిపోయినటువంటి ఉన్నది. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో సనాతన ధర్మం, సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు, కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ భారత స్వతంత్ర దినోత్సవాన్ని చూసుకొని ప్రపంచమే బిత్తరబోయేటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు వికసిత భారత్కు మనం అందరం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క 58వ వార్డు ప్రజలందరికీ మరియు మంచిర్యాల ప్రజలందరికీ 58వ వార్డు కార్పొరేటర్గా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల అమలు సంఘంలో జెండా ఎగరటం జరిగింది. వచ్చిన పెద్దలు శాసనసభ్యులు ప్రేమసాగర్ గారికి, మా గౌరవ అధ్యక్షులు తిరుపతి అన్న గారు, పట్టణ అధ్యక్షులు నరేష్ అన్న గారు, వాడ కార్పొరేటర్ బొట్ట సత్తన్న గారు, మా సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, కార్మికులందరికీ, మిత్రులందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ అదేవిధంగా పెద్దల్ని ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటే, గతంలో కూడా మాకు సంఘంకి ఆఫీస్కు జాగిస్తానని చెప్పిండు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దల్ని కోరేది ఒకటే, జాగా మా కోసం ప్రకటించాలని ఇవరకు చూడటం జరిగింది. జాగా కూడా దాన్ని కేటాయించి పెద్దల్ని మా సంఘం తరపున కోరుకోవటం జరుగుతుంది. ప్రజలందరికీ కాకుండా ఏ విషయంలో కూడా ఏ మాత్రం కింద నష్టపోకుండా అమాలి సంఘాన్ని విజయపథంలో నడిపిస్తామని, ముఖ్యంగా అమాలి కార్మికుడు ఎదగాలంటే, ఆర్థికంగా నిలదొక్కోవాలంటే రేటే ముఖ్యమని భావించి ఆ రేట్ల విషయంలో పోయినసారి 25%, ఈసారి 25% పెంచి 4 సంవత్సరాలల్లో 40% పెంచిన ఘనత మా ఎమ్మెల్యే గారికి మరియు మా అధ్యక్షులు అనుభవంతో, మా తోటి కార్మికుల సహకారంతో 4 నెలలు లేట్ అయినా కూడా మా సోదరులు నిరీక్షించి మా మీద నమ్మకం ఉంచి మాకు ఎటుతిరిగి మా రేటు చేస్తారు. మా అధ్యక్షులు కానీ మా సెక్రటరీ కానీ మా మీద ఉంచినందుకు మా మీద నమ్మకం ఉంచి 4 నెలలు అయినందుకు వాళ్ళకి పేరున పాదాభివందనం చేస్తున్నాం. వాళ్ళ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయలేదని మేము 100% వాళ్ళకు అంత అనుకున్నంత రేటు మేము ఒకటే గోల్ 15% సాధించాలని లక్ష్యాన్ని మేము పెట్టుకున్నాం. ఆ రేటుకి అనుగుణంగా కంపల్సరీ మేము ఆ రేటును అయితే సాధించగలిగినాం. లేట్ అయిన మాట వాస్తవం, కాకపోతే కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఇక ముందు కూడా అమాలి సంఘం అందరం ఐకమత్యంగా ఉండి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా మనం ఒక కలిసికట్టుగా ఒక జట్టుగా ఉండి ఏదైనా మొన్న ఢిల్లీలో జరిగిన జెన్జీ చూసిర్రు. జెన్జీ ప్రోగ్రానికి ఎంతోమంది మంచి మంచి పెద్దలే తలొగ్గిర్రు. అందరూ ఐకమత్యంగా ఉండి పోరాడితే సాధించదంటూ ఏది లేదు. ఈ భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం రావడానికి పోరాటమే, తెలంగాణ రావడానికి పోరాటమే. ఏదైనా
పోరాటంతో సాధించుకోవాలి. మా తరం 30 ఏళ్ళు అవుతుంది, మేము చేయబట్టి 25 ఏళ్ళు అవుతుంది. మా తరం ఇక ఒక దశ గురించి వచ్చింది. ఇప్పుడు ఉన్న యూత్ కూడా అమాలి సంఘాన్ని కాపాడుకునే బాధ్యత మీరేసుకొని 100% వాళ్ళు కూడా సంఘం కొరకు కష్టపడాలి. మనకు కదా మన ఇంటి మీద ఎంత డిపెండ్స్ ఉంటుందో సంఘం మీద కూడా అంత డిపెండ్స్ ఉండాలి. సంఘం కూడా మనం కాపాడాలన్న బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. మన అమాలి కార్మికులకు అందరం కలిసికట్టుకుండి ఈ సంఘం నాదనే భావన రావాలి, నీదనే భావన తీసి మనదనే భావన వచ్చే రోజు అమాలి సంఘం చుట్టుపక్కల ఇప్పటికి కూడా మనం ఒకప్పుడు లక్షలపేట నుంచి రేట్లు తెప్పించుకున్నాం, చెన్నూరు నుండి రేట్లు తెప్పించుకున్నాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల అమాలి సంఘం నుండే రేట్లు తీసుకుపోయి రేట్లు చేసుకుంటారు. ఇది సగౌరవంగా చెప్పగలుగుతున్నాం. లచ్చ న్యాయంలో కానీ న్యాయంలో కానీ జరిగింది. దీన్ని సహకరించిన ఎమ్మెల్యే గారికి మరియు గౌరవాధ్యక్షులు పూదారి తిరుపతి అన్న గారికి మన అమాలి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్వతంత్ర సమర యోధుడు జాతీయ ఉద్యమ నాయకుడు అనబేరి ప్రభాకర్ రావు 116వ జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లా ఎల్లప్ప సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనబేరి ప్రభాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కల్వల సుధాకర్ రావు మాట్లాడుతూ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రకటించి సాయుధ పోరాటాన్ని నడిపిన మహానాయకుడు అనబేరి ప్రభాకర్ రావు అని కొనియాడారు. తెలంగాణ విముక్తి కోసం నిజాం సర్కారుతో ధైర్యంగా పోరాడి వీరోచిత మరణం పొందిన తొలి తెలంగాణ అమరవీరుల్లో అనబేరి ప్రభాకర్ రావు ప్రముఖుడని గుర్తు చేశారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాలకులు అనబేరి ప్రభాకర్ రావును కనీసం స్మరించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పోరాట చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వాలు అనబేరి ప్రభాకర్ రావు జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లప్ప సంఘం నాయకులు వీర్ల మల్లికార్జునరావు, వీర్కూర్ తిరుపతిరావు, పుప్పల హనుమంతరావు, కొండు వెంకటేశ్వరరావు, కొండూరు నరసింగారావు, రాపోలు మోహన్ రావు, రాపోలు జనార్దన్ రావు, రఘుపతి రావు, శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అప్పుడు నడుస్తున్నటువంటి బ్రిటిష్ పరిపాలనకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వీరు బనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసేటప్పుడు అక్కడ మన అనేక మంది విప్లవకారులతో కలిసి ఉద్యమం చేయడం జరిగింది. అలాగే ఘజియాబాద్లో 2 సంవత్సరాల పాటు ఘజియాబాద్లో అండర్ గ్రౌండ్లో ఉండి అక్కడ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అట్లాగే భగత్ సింగ్ మరియు ఆజాద్ చంద్రశేఖర్ తో కలిసి పోరాటం చేయడం జరిగింది. భగత్ సింగ్తో ఎట్లా చేయాలని చెప్పి మంతనాలు కూడా, ఉద్యమం ఎలా నడిపించాలో మంతనాలు కూడా చేయడం జరిగింది. అట్లాగే బర్మాకు వెళ్ళి మన స్వాతంత్ర పోరాటానికి కావాల్సిన అనేక సామర్థ్యాన్ని పెంచుకోవడం జరిగింది. బర్మాలో శిక్షణ కూడా తీసుకోవడం జరిగింది. తదనంతరం మన భారతదేశానికి, మన తెలంగాణకు వచ్చిన తర్వాత భారతదేశం అంతటా కూడా 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. కానీ మన తెలంగాణకు రాలేదు. అప్పుడు ఆలోచించాడు అనబేరి ప్రభాకర్ రావు గారు, మన తెలంగాణకు స్వాతంత్రం రాలేదు కాబట్టి అప్పుడే ఆ మహమ్మదాబాద్ గుట్టల్లో ఆ పరిసర ప్రాంత గ్రామ ప్రజల్ని మొత్తం సమీకరించి వాళ్లకు శిక్షణ ఇచ్చి జర్మనీ నుండి మరియు అనేక మంది విప్లవకారుల ద్వారా మన ఆయుధాలను సమకూర్చుకొని నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించారు. ఆ పోరాటం సాగించే క్రమంలోనే వారిని మహమ్మదాబాద్ గుట్టల్లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆ విధంగా తెలంగాణ స్వాతంత్రం కోసము తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి మొట్టమొదటి విప్లవ వీరుడు మన అనబేరి ప్రభాకర్ రావు. వారికి ఈ 116వ జయంతి సందర్భంగా మా ఎల్లాపు సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా తరఫున మేము నివాళులు అర్పించుకుంటాం. 116వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే తను ఉన్నత కుటుంబంలో పుట్టి కూడా అతను కష్టం చేసుకుంటూ ఒక పోరాటం స్వాతంత్ర సమరయోధుడుగా అతను మరణించడం జరిగింది. ఆయన చాలా పోరుబాటలో పట్టిన ఆయన మరణించడం జరిగింది. కాకపోతే స్వాతంత్ర సమరయోధుడు ఎంతోమందిని గుర్తించారు, కానీ ఈ అనబేరి ప్రభాకర్ రావు గారిని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా అతను మాత్రం ఏ ప్రభుత్వం గుర్తించలేదు. ఆయన గురించి పాఠ్యాంశాలలో కూడా తన చరిత్రను పాఠ్యాంశాలలో కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ట్యాంక్ బండ్ మీద అనబేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించాలని మేము మా ఎల్లాపు సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా నుండి మేము కోరడం జరిగింది. ఇది తప్పకుండా చేస్తారు అని మేము ఆశిస్తాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్ట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ రవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కాగా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక పాఠశాలల విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. వేడుకల సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు జాతీయ జెండాలతో కలకలలాడగా స్వతంత్ర దినోత్సవ సందడి నెలకొంది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను చాటుకున్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం అనేది ఎందరో త్యాగదనుల పోరాట ఫలితాలంగానే మనకు ఈ స్వేచ్ఛా వాతావరణము రావటం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ మనము ఈ విధంగా జెండా పండుగను విజయవంతంగా చేసుకుంటున్నాము. వాళ్ళ త్యాగాలకు, వాళ్ళ ప్రాణత్యాగాలకు మరియు వాళ్ళు చేసినటువంటి శ్రమకు స్మరించుకుంటూ ఈరోజు
ఈ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. ఏఆర్ఎస్ఏ గారికి, మన టీజేఎస్పీ సిబ్బందికి, పోలీస్ స్టేషన్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ఆవిష్కరణ కార్యక్రమం విద్యార్థులకు, అందరికీ, చెన్నూరు పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ మనం ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.